మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కొంతమందిలో ఉన్న టాలెంట్ని గుర్తించి వారికి అవార్డులు ప్రదానం చేస్తుంది. ఈ అవార్డులకు కులం, మతం, ఉన్నోడు, లేనోడు, లింగభేదం అనేది ఏదీ లేదు. దేశానికి నీ వల్ల ఏదైనా ఉపయోగం జరిగిందా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఈ అవార్డులు రకరకాల ఆకారాల్లో తయారు చేస్తారు. ఈ అవార్డులు అనేవి 4 విభాగాలుగా విభజించింది మన ఇండియన్ గవర్నమెంట్. దాంట్లో మొదటిది సివిలియన్ అవార్డ్స్, రెండవది గ్యాలంటరీ అవార్డ్స్, మూడవది స్పోర్ట్స్ అవార్డ్స్, నాలుగవది లిటరేచర్ అవార్డ్స్. దీంట్లో మొదటిది సివిలియన్ అవార్డ్స్ అంటే ఎవరైతే ఒక పనిలో అసాధారణ ప్రతిభ కనబరుస్తారో వారికి ఈ అవార్డు ఇస్తారు. ఇందులో మొత్తం 4 రకాలుంటాయి. దాంట్లో మొదటిది భారతరత్న, రెండవది పద్మవిభూషణ్, మూడవది పద్మభూషణ్, నాలుగవది పద్మశ్రీ. ఇవి రాష్ట్రపతి గారు ప్రదానం చేస్తారు. ఈ అవార్డులు ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా అందజేస్తారు. ఈ అవార్డులని మొట్టమొదట 1954వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ అవార్డుల్లో రెండవది గ్యాలంటరీ అవార్డు. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం జనవరి 26న మరియు ఆగస్టు 15న ప్రదానం చేస్తారు. ఈ అవార్డులు దేశం కోసం పోరాటం చేసిన వాళ్లకు, అలాగే ప్రాణాలను సైతం కోల్పోయిన వారికి కూడా ఈ అవార్డులు ఇస్తారు. ఇందులో 6 రకాలు ఉంటాయి. దాంట్లో మొదటిది పరమవీర చక్ర, రెండవది మహావీర చక్ర, మూడవది వీరచక్ర, నాలుగవది అశోక చక్ర, ఐదవది కీర్తి చక్ర, ఆరవది శౌర్య చక్ర. దీంట్లో 3వ అవార్డు స్పోర్ట్స్ అవార్డ్స్. ఈ అవార్డులు ప్రతి సంవత్సరం ఆగస్టు 29న రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు. ఇందులో మొత్తం మళ్ళీ 6 రకాలు ఉంటాయి. దాంట్లో మొదటిది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, రెండవది ద్రోణాచార్య అవార్డు, మూడవది అర్జున అవార్డు, నాలుగవది రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన అవార్డు, ఐదవది ధ్యాన్ చంద్ అవార్డు, ఆరవది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. ఇక 4వ అవార్డు లిటరేచర్ అవార్డ్స్. మన ఇండియా గొప్పతనాన్ని పెంచే కవులను, రచయితలను ప్రోత్సహించడానికి ఈ అవార్డులను ఇస్తారు. ఇందులో ప్రముఖ అవార్డులు 6 ఉన్నాయి. దీంట్లో మొదటిది జ్ఞాన్పీఠ్ అవార్డు, రెండవది సాహిత్య అకాడమీ అవార్డు, మూడవది యువ పురస్కార్ అవార్డు, నాలుగవది సరస్వతి సమ్మాన్ అవార్డు, ఐదవది యువ సమ్మాన్ అవార్డు, ఆరవది హిందూ లిటరసీ ప్రైజెస్. ఇకపోతే ఇండియన్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో మొట్టమొదటి స్థానం భారతరత్న అవార్డుది. ఇవి 3 ఇస్తారు. రెండవ స్థానం పద్మవిభూషణ్ అవార్డు, ఇవి 7 ఇస్తారు. మూడవ స్థానం పద్మభూషణ్ అవార్డు, ఇవి 10 ఇస్తారు. నాలుగవ స్థానం పద్మశ్రీ అవార్డు, ఇవి 102 ఇస్తారు. ఐదవ స్థానం పరమవీర చక్ర అవార్డు, ఇవి ఇండియా కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారికి ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. ఇకపోతే ఈ వీడియోలో అవార్డులు ఎన్ని ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనే దాని గురించే కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి దీన్ని 2 పార్ట్లుగా చేశాను. సెకండ్ పార్ట్ త్వరలోనే చెప్తాను. కాబట్టి స్టే ట్యూన్ ఇన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.